హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి పిల్లల కోసం అండి. మేము రీసెంట్ డేస్లో విజయవాడ వెళ్ళాం. అక్కడ మా పాపకి అంటే మేము ఉండే ఏరియాస్లో పార్క్స్ అవి ఏమీ ఉండవని మీకు చాలాసార్లు చెప్పాను. తను బోర్ కొట్టకూడదని చెప్పి ఒకరోజు ఒక ఈవినింగ్ మేము తనని ఈ ప్లేస్కి తీసుకెళ్ళాం. ఈ ప్లేస్ వచ్చేసి విజయవాడ ఏలూరు రోడ్ సీతారాంపురంలో ఉందండి. దీని పేరు వచ్చేసి హ్యాపీ కిడ్స్. ఇదైతే చాలా బాగుంది. అంటే పార్కులకి అక్కడికి తీసుకెళ్ళాం అనుకోండి, ఎక్కడ కింద పడిపోతారో, అక్కడ ఏముంటాయో ఏంటో అన్నది ఒక టెన్షన్ కదా. ఇక్కడ అలాంటివి ఏమీ లేవండి. మొత్తం ఏసీ చాలా చాలా బాగుంది. లోపల కూడా బోల్డ్ అని థీమ్స్తో ప్లే థింగ్స్, ప్లే ఏరియా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ స్టాఫ్ అయితే చాలా బాగున్నారండి. స్టాఫ్ చాలా మంచిగా హెల్ప్ చేస్తున్నారు పిల్లలకి. అండ్ ఇంకా దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక్క కిడ్కి 400 రూపీస్ అండి. అండ్ దీనిలో ఎంటర్ అవ్వాలంటే ఎస్పెషల్లీ సాక్స్లు ఉండాలి పిల్లలకి. ఇన్ కేస్ మన దగ్గర మనం తీసుకెళ్ళలేదు అంటే అక్కడ వాళ్ళే సేల్ చేస్తున్నారు. ఒక పెయిర్ వచ్చి 50 రూపీస్. అండ్ ఒక పిల్లలతో పాటు అంటే ఒక కిడ్కి మమ్మీ ఆర్ డాడీ ఎవరైనా ఒకళ్ళు మనం పిల్లలతో పాటు వెళ్ళొచ్చు. ఆ వీడియోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అంటే కొన్ని థింగ్స్ ఎలా అంటే మనకు బయట కొన్ని ఉంటాయి ఆ పార్కుల్లో, కానీ అక్కడ మిగతావి టీవీలో చూసి పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా, ఇక్కడైతే లైవ్లో ప్రతిదీ ఉంది. అండ్ ఇక్కడ ఫిష్ ఏదో ఉంటే తను చేస్తుంది, మా పాప చూస్తున్నారు కదా. అండ్ కిచెన్ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. మన చిన్నప్పుడు ఏంటంటే ఏవో తిరణాల్లో ఎగ్జిబిషన్లో కొనిస్తే అవే చాలా బాగున్నాయి అని ఫీల్ అయ్యే రకాలు 90s కిడ్స్ అయితే. అండ్ ఇంక ఇక్కడ ఎస్పెషల్లీ అయితే ఆ కిచెన్ సెట్ చాలా బాగుందండి విత్ వుడ్తో. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా థింగ్స్ ఉన్నాయండి, అవన్నీ పేర్లు చెప్పలేను. అంటే కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని తెలీదు. కానీ అంటే ఇదంతా ఒక టైప్ లాగా ఎలా ఎక్కడానికి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది. అండ్ మరి మనమైతే ఇంకా పెద్దోళ్ళం అయితే బెండ్ అవ్వకుంటూ వెళ్ళాలి, మన మెడలు నడువు నొప్పి ఖచ్చితంగా మనకి ఎక్కువైపోతాయి. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ అయితే అప్ టు 14 ఇయర్స్ అని చెప్పారండి. అంటే 5 to 14 ఇయర్స్ పిల్లలకి ఇది బాగుంటుంది అని చెప్పారు. అండ్ ఇంకా చాలా బాగుంది. ఆ రోజైతే మా పాప ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఎక్కడికి వెళ్దామన్నా కూడా హ్యాపీ కిడ్స్కి వెళ్దామా ఇంకా అదే చెప్తుంది. అండ్ ఇంకా ఏంటంటే మరి నాకు 400 అంటే కూడా ఎక్కువ అనిపించింది. అంటే ఇది ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు ఇంకొంచెం రీజనబుల్గా పెడితే మనం కూడా ఎక్కువ విజిట్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ ఇద్దరు పిల్లలు ఉన్న పేరెంట్స్ అంటే ఒకేసారి 800 అంటే కూడా అందరూ పెట్టలేం కదండి. కొంచెం అది కూడా వాళ్ళు కొంచెం తగ్గిస్తే బాగుండు అని నాకు అనిపించింది. అంటే వాళ్ళ మెయింటెనెన్స్కి అదంతా కూడా వాళ్ళు చూసుకొని ఉంటారు. అండ్ దీనిలో మళ్ళీ జిఎస్టీలు, సిజిఎస్టీలు, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ స్టేట్ 2 జిఎస్టీలు కూడా అనమాట. ప్రతి దగ్గర జిఎస్టీలు కూడా ఎక్కువైపోయింది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగో ఈ మా పాప వెళ్తూ ఉంది కదా, అక్కడైతే ఒక స్లైడ్ లాంటిది అనమాట. స్లైడ్ ఉంది. అండ్ ఇక్కడ జంపింగ్స్ది ఉంది, బ్రిక్స్ది ఉంది. నేనైతే బ్రిక్స్ దానిలోకి వెళ్ళు అని చెప్తే ఫస్ట్ భయపడిపోతుంది అనమాట. భయపడిపోయి నేను వెళ్ళను అని అంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళవా అంటే మనం వెళ్ళటానికి అవ్వదు, మనం చిన్నపిల్లలు అయిపోతాం వాళ్ళకన్నా. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట, నేను ఆడుకుంటా అని చెప్పి. కానీ కుదరదు కదా. అండ్ ఇది ఒకటి బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ఇంకా అక్కడ బ్రిక్స్ తిన్నాను కదా, అవి చాలా హెవీగా బరువుగా ఉండేసరికి నాకు వద్దు అని చెప్పి, అంటే ఇంకొంచెం పెద్దగా అయితే మంచిగా తను కూడా ఇంకా అన్నీ ఎంజాయ్ చేసేది. ప్రస్తుతానికి తను ఏదైతే చేయగలదో అవన్నీ మొత్తం నీట్గా అన్నిటినీ ఎంజాయ్ చేసింది. అండ్ మీరు కనుక నా వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వీడియోస్ చూస్తున్నారు. మీరు లైక్ చేస్తే నా వీడియోస్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను కూడా ఇంకా మరెన్నో వీడియోస్ పెట్టడానికి నాకు కూడా మీరు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అండి. అండ్ ఇక్కడైతే ఇదో స్టీరింగ్ని పట్టుకొని తిప్పుతూ ఉందన్నమాట. బాల్స్ ఉన్నాయి అని చెప్పి, దానిలో కూడా కలర్ చూసింగ్, పింక్ ఉంటే పింక్, రెడ్ ఉంటే రెడ్ అని చెప్పి. అండ్ ఇది మాత్రం ఇదిగో
పిల్లలు ఎక్కుతూ ఉంటే ఊగుతూ ఉందనమాట. అసలు నేను వీడియో తీస్తున్నాను, నేనైతే ఎంత కష్టపడ్డానో ఈ వీడియో తీయడానికి. ప్రతి దగ్గర పాక్కుంటా, ఒక చిన్న పిల్లలు కనుక పాకుతారు కదా, అలా పాకుతూ తీసానండి. ఎందుకంటే నుంచుంటే మనకి అది పైన తగులుతుంది, అలా అని చెప్పి బెండ్ అయ్యి వెళ్ళటానికి లేదు. ప్రతి దగ్గర అలా చిన్న పిల్లల్లాగా నేను కూడా అయిపోయి ఈ వీడియో తీశాను. మీరు ఈ వీడియోకి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు నాకు కామెంట్ ద్వారా చెప్పండి. వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది, నేను ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను. అంటే నాకు ఎలాంటి వీడియోస్ పెడితే వ్యూస్ వస్తాయి, ఎలా మీరు ఇష్టపడతారు ఏంటనేది మాత్రం నాకు తెలియట్లేదు. మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ తీసి పెడతానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లైడింగ్ అయితే ముందు వీడియోలో మీరు చూసి నవ్వుతారేమో అనుకుంటున్నాను. చెప్పాను కదా, వాళ్ళకన్నా ముందు మనం పిల్లలం అయిపోతామని చెప్పి. అంటే మన ఏజ్లో 90s కిడ్స్లో ఇలాంటివి ఏమీ బయట అయితే ఉండవు కదా. అప్పట్లో పార్క్, స్కూల్లో ఏమైనా ఉంటే ఎప్పుడైనా పేరెంట్స్ పార్కులు తీసుకెళ్తేనే అదో పెద్ద ఎంజాయ్మెంట్ అనమాట. కానీ ఇప్పుడు పిల్లలకి ఇదంతా ఊరికే ఏదో వీక్లీ వన్స్ వెళ్తున్నారు, లేకపోతే మంత్లీ ట్వైస్. దగ్గర ఉంటే మాత్రం ఇంకా చెప్పవసరం లేదు, సాటర్డే వస్తే పార్క్ అనే తీసుకెళ్ళిపోతాం మనమే. కానీ మన 90స్లో ఇలాంటివి అయితే ఏం లేవు కదా, నాకు తెలిసినంతవరకు అయితే లేవు. నేను ఎప్పుడు ఇలాంటి వాటికి ఇదే ఫస్ట్ టైం మా పాపని తీసుకొని నేను వెళ్ళటం. అంటే వైజాగ్లో వెళ్ళాను, అండ్ నెక్స్ట్ ఇక్కడ విజయవాడలో మాత్రం ఇదే నేను ఫస్ట్ టైం ఇవి చూడటము. అంటే గాంధీ పార్క్లో ఉందని విన్నాను, కానీ నేను వెళ్ళినప్పుడు లేదు. అండ్ మా పాపను కూడా ఎప్పుడు తీసుకెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. మీకు కనుక ఈ వీడియో చూసి ఉపయోగపడితే, మీ పిల్లల్ని తీసుకెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. అండ్ ఇదిగో చెప్పాను కదా, మనం కూడా చిన్నపిల్లలు అయిపోతామని. మా పాప స్లైడ్ చేస్తుంది చూడండి, స్లైడ్ చేసి ఆ బాల్స్లోకి వెళ్తుంది. అది చూసి పైనుంచి నేను కూడా స్లైడ్ చేస్తానంటే మా వారు వీడియో తీస్తున్నారు బయట నుంచి. అదిగో చాలా, అంటే మనకు అది సరిపోదు, కానీ అదొక హ్యాపీనెస్ కదా. అంతేనండి ఈ వీడియో. ఈ బాల్స్ కూడా మీకు చెప్పాను కదా, చాలా బాగుంది. ఇవి మన నచ్చిన కలర్స్ అక్కడ బటన్ ప్రెస్ చేసి అందులోకి వేస్తే అది పైకి తీసుకుంటుంది. అది ఫుల్ అయిపోయినాక మనం మళ్ళీ బటన్ ఒకటి ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మన మీద పడుతుంది. ఈ బాల్స్ వల్ల ఎటువంటి దెబ్బలు అయితే తగలట్లేదు, చాలా నీట్గా. బాల్స్ కూడా అంత హార్డ్గా అయితే ఏమీ లేవు. అంతేనండి ఈ వీడియో. ఇక్కడ మాత్రం ఈ బాల్స్ దగ్గర సెక్యూరిటీ లాగా చక్కగా పిల్లల్ని జాగ్రత్త చూసుకోవడానికి ఒక ఆవిడ అక్కడే ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఈ బ్రిక్స్ గురించి చెప్పాలి. ఈ బ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే బ్రిక్స్వి ఉంటాయి మన ఇంట్లో, చిన్నవే కదా, ఇవైతే చాలా పెద్దగా బాగున్నాయి. అంటే వీళ్ళు ఆడుకోవడానికి, ఏదైనా ప్లే చేయడానికి చాలా బాగుంది.